ఏది ఇది 10 రకాలు. ఫస్ట్ దీన్ని జవాబు ఇచ్చి తర్వాత నా మీద కౌంటర్. ఇప్పుడేంటి, ఇప్పుడు నేను కౌంటర్ ఇస్తే మళ్ళీ నా మీద గంట కౌంటర్ ఇస్తాను. గంట కాదు, నేను 24 గంటలకు 24 కౌంటర్లు నాకేమీ అభ్యంతరం కాదు. నేనేమైనా పెద్ద ఇది కాదు, పొడిగి కాదు, నేను ఒక పెద్ద మినిస్టర్ కాదు. నేను మామూలు సాధారణ వ్యక్తి, సాధారణ వ్యాపారస్తుని. అంతేగాని ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. బాగా మీరేం చూడండి, చూసి దీనికి జవాబు ఫస్ట్ జవాబు ఇచ్చినాక తర్వాత నా మీద కౌంటర్ ఇచ్చేదానికి. ఈ వీడియోస్ పెట్టి ఏదో సాధారణ మామూలు నాట్లాంటి వ్యక్తి మీద వస్తారు ఓ పనికి, చిన్న వ్యక్తి మీద పోటీ చేస్తే ఏమని చేస్తే నీ బరాబర్ మనిషితో చేయాలి. నువ్వు ఎమ్మెల్యే హోదాతో నేనే ఓ పనికి మామూలు చేసుకొని తినేవాడిని. నేను చేసుకొని తినేవాడి మీద నువ్వు వచ్చి ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఏం చేస్తావు? పోలీసులు చెప్పి కేసు పెట్టిస్తావు, జైలుకి పంపిస్తావు. అంతేగాని నా ప్రాణం పోయినా కానీ నేను చెప్తున్నా కదా, నేను సారీ చెప్పను, నేను భయపడను, నేను డబ్బులు ఇచ్చానని చెప్తాను అన్నమాట. ఎక్కడ నిలబడి చెప్పమంటే చెప్తాను. అన్ననే చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడ రాచి 10 లక్షలు ఇచ్చానని చెప్తాను. ఇంటికి కోసం వచ్చింది లేకుంటే నీ ఇంటికి వచ్చాను, నాకేం అవసరం? 2 ఏళ్ళ కదప్పా మీరే అర్థం. వీడియోలో అడగండి, 2 ఏళ్ళ ఏం చేసి పడుకునేంటివి? పక్కన ఇల్లు కట్టేటప్పుడు నువ్వు అప్పుడు ఆపొచ్చు కదా, ఆపేతను ఉంటే. అప్పుడు లేని ఇప్పుడు ఎప్పటికీ డబ్బులు బంద్ అయితేనే మున్సిపాలిటీ వాళ్ళు, జేసీబీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏమి హంగామా. బాబా 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చూస్తుంది, సాయిప్రసాద్ని చూస్తుంది, మీనాక్షిని చూస్తుంది. ఎవరు ఇట్లా ఎమ్మెల్యే చూడలే. పోతే ఇంటికి పోతే ఎంత మేము ఇబ్బంది ఆపోజిషన్లో ఉన్నా కానీ వాళ్ళు మధ్యగా నీళ్ళు ఇచ్చి ఏదో మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా చేసుకోపా అని చెప్పేది. ఆ దోన్లో ఏ బిల్డింగ్ కట్టారో మీరు చెప్పండి, దాని ప్రకారం ఏమంటారు? అది కూడా ఏ ప్రకారం అది? అదే 15 అడుగులు ఇక్కడ వెళ్ళారంట, వెనకాల 6 అడుగులు అంట, ఇక్కడ 10 అడుగులు అంట. మొన్న 2 బిల్డింగ్ కట్టారు ఆదంలో. నేను పేరు చెప్పను, అందరూ మనకు కావాల్సిన వాళ్ళు ఆదంలో. ఆదుని పబ్లిక్ అంతా కావాల్సింది. ఏ బిల్డింగ్ కట్టారో మీరు చెప్పండి. నువ్వు ఎన్ని బిల్డింగ్ పగలగొట్టినా చెప్పు, నేను పగలగొట్టి. నువ్వు వచ్చి 24 బిల్డింగ్ కట్టలే ఆదంలో. మళ్ళీ వాళ్ళు ఏంది నాకెందుకు న్యాయం? భారతదేశంలో నేను భారతీయుని, భారతదేశంలో అందరికీ ఉన్న న్యాయం నాకు ఉండాలా. అందరూ లేని న్యాయం నాకు ఎందుకు గొప్ప? మన వాళ్ళు బిల్డింగ్ కట్టారు కదా, వాళ్ళు ఆపాల్సింది, వాళ్ళు ఎందుకు ఆపలే? అంటే ఒక మైనార్టీ అని కచ్చి నా మీద దాడి దిగడమా? మామూలు వ్యక్తి దాడి దిగడమా? చెప్పండి, మీరే విలేకరులు ఈ మాటకి మీరే జవాబు దీన్ని తీయాల. ఎందుకంటే నేను ఒక సాధారణ వ్యక్తిని, నేను ఎవరు జోలికి పోయేవాడిని కాదు. నేను ఒక వ్యాపారస్తుని, మామూలు బతికేవాడిని ఎవరికైనా కానీ. అంతేగాని ఆ డబ్బులు తినడము, ఈ డబ్బులు తినడం అన్నీ మీకు కానీ మనకు తెలియదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చెప్తాను. మళ్ళీ ఇంకో గంట కౌంటర్ ఇస్తావు, నువ్వు 2 గంటల కౌంటర్ ఇస్తావు. ఈ 10 ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం ఇవి ఎవరు రాస్తారు? మహానుభావుడు. మహానుభావునికి ఫస్ట్ జవాబు, తర్వాత నా దగ్గర వద్దు. అంతేగాని ఇది డబ్బులు మాట ఇరిచిపెట్టి మసీద్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు కానీ చెప్తున్నా, ఇంకొకసారి చెప్తున్నా, చేతులు మొక్కి మసీద్ జోలికి ఎవరు రావద్దండి అని. మసీద్ ఉంటే కమ్యూనిటీ ఉన్నారు, మా ముస్లిమ్స్ ఉన్నారు, ఎలక్షన్ వస్తుంది, అది ఎలక్షన్ జరుగుతుంది, అది ఖచ్చితంగా ఇదవుతుంది. మసీద్ లెక్క అంటారా? లెక్క గురించి అన్నీ అంటారా? దీన్ని ఇది అలా కాదు. ఎందుకంటే నేను ఒక సాధారణ వ్యక్తిని, నేను ఎవరు జోలికి పోయేవాడిని కాదు. నేను ఒక వ్యాపారస్తుని, మామూలు బతికేవాడిని ఎవరికైనా కానీ. అంతేగాని ఆ డబ్బులు తినడము, ఈ డబ్బులు తినడం అన్నీ మీకు కానీ మనకు తెలియదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చెప్తాను. మళ్ళీ ఇంకో గంట కౌంటర్ ఇస్తావు, నువ్వు 2 గంటల కౌంటర్ ఇస్తావు. ఈ 10 ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం ఇవి ఎవరు రాస్తారు? మహానుభావుడు. మహానుభావునికి ఫస్ట్ జవాబు, తర్వాత నా దగ్గర వద్దు. అంతేగాని ఇది డబ్బులు మాట ఇరిచిపెట్టి మసీద్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు కానీ చెప్తున్నా, ఇంకొకసారి చెప్తున్నా, చేతులు మొక్కి మసీద్ జోలికి ఎవరు రావద్దండి అని. మసీద్ ఉంటే కమ్యూనిటీ ఉన్నారు, మా ముస్లిమ్స్ ఉన్నారు, ఎలక్షన్ వస్తుంది, అది ఎలక్షన్ జరుగుతుంది, అది ఖచ్చితంగా ఇదవుతుంది. మసీద్ లెక్క అంటారా? లెక్క గురించి అన్నీ అంటారా? ప్రతి నెల బోర్డు మీద వేస్తాం, ఇది నోటీస్ బోర్డు మీద. ఏ చిన్న పిల్లోడు పోయినా కానీ రాత్రి 24 గంటలు ఉంటుంది బోర్డు. ఇది అదే మసీదులో మన నెల ఉంటుంది. ఏమైనా ఉంటే వచ్చి దాన్ని అడగొచ్చు, దాన్ని ఎవరు అడగచ్చు. అతను హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు వచ్చేవాడు పాప తప్పు చేస్తావు దాన్ని చెప్పచ్చు. మనిషి మనం నేను ఎప్పుడైనా కూర్చున్నాను, అప్పుడు వెళ్ళి అంటిస్తున్నాము. మేము మానవులే, తప్పు జరిగిండొచ్చు, వచ్చి అడగొచ్చు. మేము దానికి ముందు హక్కు ఉంది, లేదంటే మేము. అంతేగాని ఆ ఫండ్స్ వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఆడేమైనా మసీదులో నాకు కొన్ని కోట్ల బాడిగలు వస్తున్నాయి, వచ్చేది 4 లక్షల రూపాయలు బాడిగ వస్తుంది. దాంట్లో దగ్గర 3 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. దాంట్లో వచ్చి మళ్ళీ రంజాన్ వస్తుంది, మళ్ళీ బక్రీద్ వస్తుంది, దాని తర్వాత షబ్బే బరాత్ వస్తుంది. ఇవన్నీ చాలా ఖర్చులు ఉన్నాయి. ఆడే పెద్ద బాడిగలు లేవాడ. మీది మిలాదున్న ముస్తఫా వస్తుంది, చిన్న మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నది, చాలా ఉన్నాయి.
అని ఇంత పెట్టుకుని ఏదో పెద్ద కొన్ని కోట్లు వచ్చినట్లు చెప్తారు. ఆడే ఉండి పెట్టి నేను మన కలెక్షన్ తిరుపతిలో చేసినట్లా ఎక్కడన్నా మన దర్గాలో పెట్టినట్లా కలెక్షన్ పెట్టలే కదా. రంజాన్కి 5 మళ్ళీ ఇన్ని ఖర్చులు మనం పెట్టి ఒకసారి మనం ట్యాక్స్ కట్టికే తొలనాడతాం. ఆడే పెద్ద బాడీలు లేవన్నా మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టికే ఒకసారి నేను చెప్తే 50 ఇచ్చి మళ్ళీ 50 ఇచ్చుంటాను. ఎగ్జిబిట్ ఇది చేస్తాం. ఇంతేగాని ఆయన అది ఇడిచిపెట్టి మసీదుకి పోయి సాయిబుల్ ఇళ్ళకి పోయి అందరూ పోయి నువ్వు పెద్దగా నీకు మసీదు ఒక బోర్డు యాక్ట్ రాసిస్తాను నువ్వు రా నాకు సపోర్ట్ నీ నాకు సపోర్ట్ ఏమిది ఓపెన్ నువ్వు ఎమ్మెల్యే అది నీ తగదా నాది. నువ్వు పెద్ద మనిషి పెద్ద హోదాతో ఉండడం చాలా మంచిది. మీరు డాక్టర్ అని చెప్పి మీరు మిమ్మల్ని నమ్మి రాత్రి పగులు మీ ఎంత కష్టపడినాం. రాత్రి పగులు నేను రామచంద్ర భాస్కర్ ₹1 దగ్గర తీసుకోలే ఎలక్షన్లో. ఎందుకు మా పార్టీకి గెలిచాడు ఒక డాక్టర్ ఒక మానవత్వంగా ఉంటాడు మా మనిషిని కాపాడే మనిషి విలువ ఏమని తెలిసి చెప్పి నీకు అంత ఇది చేసి మొన్న రంజాన్ రోజు కానీ అదే మాట అంటే డాక్టర్ అంటే ఎట్లా డాక్టర్ అట్లా డాక్టర్ మీరే ఇట్లా చేస్తే మామూలు మనుషులు ఏం చేయాలా? నాటోనికి ఇట్లా చేస్తే మేము సామాన్యునికి ఏం చేస్తావు పని అర్థం చేసుకొని నువ్వు ఊరంతా అర్థం చేసుకుని చేయాలి ఎవరికి ఏం చేయాలనేది. ఇప్పుడున్న మానుకొని బాగుంటే మంచిది నువ్వు మళ్ళీ కౌంటర్ ఇస్తా అంటే మళ్ళీ నేను కౌంటర్ ఇస్తాను. నాకేం నేను లంగా నేను అన్నిటి తెగినోడిని ఎవరు నాకు పిల్లలు ఇచ్చేది లేదు నాకు మంత్రి హోదా లేదు నాకు ఎమ్మెల్యే ఎవరు తీసేది ఏం లేదు నేను లంగా ఉంటాను అంటున్నాను కుళ్ళు అంటున్నాను అన్ని తెగినా ఏమవుతుంది లాస్ట్లో మేము 5 మంది నా ప్రాణం మీద పోయేది అంతకుమించేది నేను తీయను ఆ దేవుడిని చూసి అంతకంటే ఏం చేయను నువ్వు లాస్ట్ అంత తెగినా మాట మాత్రం మార్చాను 10 లక్షలు ఇచ్చింది వాస్తవం 10 లక్షలు ఇచ్చింది వాస్తవం నా గొంతు పోయినా అని చెప్పాను పక్కన సాక్షిగానే ఉన్నాడు ఇచ్చిన డబ్బులు ఆ విషయం మీరు చుట్టూ మసీద్ గురించి చెప్తా అసలు మసీద్ సంబంధం ఏమో మసీద్ చెప్పేదాన్ని నువ్వు ఏం ఆదులు ముస్లిం చచ్చిపోయారా 75 మంది ముస్లింలు ఉన్నారు మేధావులు ఉన్నారు ఆదుల్లో అడ్వకేట్స్ ఉన్నారు గురువులు ఉన్నారు ఎమ్మెల్యే పోటీ నిలిపే స్థాయిగా ఉన్నారు వచ్చి నిలబడలేదు నేను మనిషిని తప్పు వచ్చి నిలబెడతారు నాకు మానవుడు తప్పు చేస్తేనే మానవుడు అనేది తప్పు చేయలేకుండా ఋషి అవుతాడు బ్రహ్మర్షి అవుతాడు తప్పు జరిగి వచ్చి ఆడింది దాన్ని చెప్తాను క్షమాపణ చెప్తాను లేక అడ్జస్ట్ చేసుకుంటాను లేదా ఇంకోసారి జరిగింది చెప్తాను అంతే అంతేగాని బయట దేశాల్లో డబ్బులు వస్తున్నాయి మీ బంధువులకు డబ్బులు వస్తున్నాయి అవి వస్తున్నాయి అసలు నీ మాటల నీ పక్కన ఒక్కటి ఇన్స్పెక్టర్ కూర్చుంది కదా ఆయన ఏం చెప్పా ఎలక్షన్ గురించి ఇది రాదు కోట్లు పెండింగ్ ఉంది కోట్లు రాని ఈ రోజు జరుగుతుంది ఎలక్షన్ నాకేం అక్కడ కూర్చుని నేను పెద్ద మనిషి చైర్మన్ పోయి నేను చెప్పి ఎక్కడ ఎవరింటికి పోయి కానీ ఇక దండ వేసుకుని రాలేదు నేను పెద్ద మనిషి చైర్మన్ పోయి పొలవు తిని రాలేదు నేను ఎవరింటికి పోయిగా నేను వస్తున్నానప్పా నేను పెద్ద మనిషి చైర్మన్ నాకు మరా చేయని నేను చెప్పలేను నాకు చాలా ఉంటుంది ఏమంటే కాపాడాలంతే నేను ఒక బోట్లో పోరాదు అని కొట్లాడుతాను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను అది నేను కాపాడేదాన్ని మసీద్ కోసం నేను ₹1 తీసుకుని ఉదాహరణ ఇక్కడ ఉన్నారు ఇక్కడ అన్ని అడ్వకేట్స్కి నా సొంతం డబ్బు ఇచ్చిన రూపాయితో కష్టపడతాను నేను ఎవరిది రూపాయి వడ్డీ తిన్ను ఆ దేవుని మీద ప్రమాణం చెప్తా ఎవరిది రూపాయి తీసుకున్నాను అవి అని అట్లా పాలారు ₹1 మేము కష్టపడినా దేవుని ఇల్లు కాపాడాలని చెప్పే కొట్లాడుతున్నాను కానీ వేరే విషయం నా దగ్గర ఏం లేదు అంతకంటే మించింది ఏం లేదు నేను నాకేమైనా వేరే వ్యాపారాలు లేవు ఇంకోటి లేవు అంత కష్టపడిన డబ్బు వకీళ్ళకి కడుతున్నా నేను హైకోర్టు వకీలు అంటే మీకు తెలిసి ఎంత ఫీజు ఎందుకు రేపు పొద్దున్న సచిన తర్వాత దేవుడు కుళ్ళ చెప్తాడు నీకు పంపించిన తర్వాత ఏం చేసి వచ్చింది మంచి పని అంటే జవాబు చెప్పేదని ఆ 4 ఉండాలని చెప్పి చెప్తున్నాను ఇది ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను అందరికీ నమస్కారములు నోటీస్ బోర్డు మీద ఏ చిన్న పిల్లడు పోయినా కానీ రాత్రి 24 గంటలు ఉంటుంది బోర్డు ఇది అది మసీదులో మళ్ళీ నెల ఉంటుంది ఏమైనా ఉంటే వచ్చి దాన్ని అడగొచ్చు దాన్ని ఎవరు అడగచ్చు అతను హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు వచ్చి ఏ పాప తప్పు చేస్తావో దాన్ని చెప్పచ్చు మనిషి మనం నేను ఎప్పుడైనా కూర్చున్నాను అప్పుడు వెళ్ళి అందిస్తున్నాము మేము మానవులు తప్పు జరిగి ఉండొచ్చు వచ్చి అడగొచ్చు మేము దానికి ముందు హక్కు ఉంది లేదని లేదు మేము అంతేగాని ఆ ఫండ్స్ వస్తున్నాయి ఇన్ని కోట్లు వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఆడేమైనా మసీదు ఏమైనా కొన్ని కోట్ల బాడిగలు వస్తున్నాయి వచ్చేది ₹4 లక్షల బాడిగ వస్తుంది దాంట్లో దగ్గర ₹3 లక్షల ఖర్చు ఉంది దాంట్లో వచ్చి మళ్ళీ రంజాన్ వస్తుంది మళ్ళీ బక్రీద్ వస్తుంది దాని తర్వాత షబ్బే బరాత్ వస్తుంది ఇవన్నీ చాలా ఖర్చులు ఉన్నాయి ఆడే పెద్ద బాడిగలు లేవాడ మీది మిలాదున్న ముస్తఫా వస్తుంది చిన్న మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నది చాలా ఉన్నాయి ఇంత పెట్టుకుని ఏదో పెద్ద కొన్ని కోట్లు వచ్చినట్లు చెప్తారు ఆడే ఉండి పెట్టి నేను మన కలెక్షన్ తిరుపతిలో చేసినట్లా ఎక్కడన్నా మన దర్గాలో పెట్టినట్లా కలెక్షన్ పెట్టలే కదా రంజాన్కి 5 లక్షలు వస్తుందంట ఖర్చు మళ్ళీ ఇన్ని ఖర్చులు మనం పెట్టి ఒకసారి మనం ట్యాక్స్ కట్టికే తొలనాడతాం ఆడే పెద్ద బాడీలు లేవన్నా మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టికే ఒకసారి నేను చెప్తే 50 ఇచ్చి మళ్ళీ 50 ఇచ్చుంటాను ఎగ్జిబిట్ ఇది చేస్తాం ఇంతేగాని ఆయన అది ఇడిచిపెట్టి మసీదుకి పోయి సాయిబుల్ ఇళ్ళకి పోయి అందరూ పోయి నువ్వు పెద్దగా నీకు మసీదు ఒక బోర్డు యాక్ట్ రాసిస్తాను
నువ్వు రా నాకు సపోర్ట్ నీ నాకు సపోర్ట్ ఏమిది ఓపెన్ ఇంత నువ్వు ఎమ్మెల్యే అది నీ తగదా నాది నువ్వు పెద్ద మనిషి పెద్ద హోదాతో ఉండడం చాలా మంచిది మీరు డాక్టర్ అని చెప్పి మీరు మిమ్మల్ని నమ్మి రాత్రి పగులు మీ ఎంత కష్టపడినాం రాత్రి పగులు నేను రామచంద్ర భాస్కర్ రెడ్డి ఒక్క రూపాయిని దగ్గర తీసుకోలే ఎలక్షన్లో ఎందుకు మా పార్టీని గెలిచినాడు ఒక డాక్టర్ ఒక మానవత్వంగా ఉంటాడు మా ఒక మనిషిని కాపాడుతుంది మనిషి విలువ ఏమని తెలిసి చెప్పి నీకు అంత ఇది చేసి మొన్న రంజాన్ రోజు కానీ అదే మాట అంటే డాక్టర్ అంటే ఎట్లా డాక్టర్ అట్లా డాక్టర్ మీరే ఇట్లా చేస్తే మామూలు మనుషులు ఏం చేయాలా నాటోనికి ఇట్లా చేస్తే నువ్వు సామాన్యంగా ఏం చేస్తావు పని అర్థం చేసుకొని అన్ని ఊరంతా అర్థం చేసుకుని చేయాలి ఎవరికి ఏం చేయాలనేది ఇప్పుడున్నా మానుకొని బాగుంటే మంచిది నువ్వు మళ్ళీ కౌంటర్ ఇస్తా అంటే మళ్ళీ నేను కౌంటర్ ఇస్తాను నాకేం నేను లంగా నేను అన్నిటి తెగినోడిని ఎవరు నాకు పిల్లలు ఇచ్చేది లేదు నాకు మంత్రి హోదా లేదు నాకు ఎమ్మెల్యే ఎవరు తీసేది ఏం లేదు నేను లంగా ఉంటాను అంటున్నా కుళ్ళు అంటున్నాను అన్ని తెగినా ఏమవుతుంది లాస్ట్లో మేము 5 మంది నా ప్రాణం మీద పోయేది అంతకుమించేది నేను తీయను ఆ దేవుడిని చూసి అంతకంటే ఏం చేయలేవు నువ్వు లాస్ట్ అంత తెగినా మాట మాత్రం మార్చాను 10 లక్షలు ఇచ్చింది వాస్తవం 10 లక్షలు ఇచ్చింది వాస్తవం నా గొంతు పోయినా కానీ చెప్పాను పక్కన సాక్షిగానే ఉన్నాడు ఇచ్చిన డబ్బులు ఆ విషయం మీద చుట్టి మసీద్ గురించి చెప్తావా అసలు మసీద్ సంబంధం ఏమి మసీద్ చెప్పేదాన్ని నువ్వు ఏం ఆదులు ముస్లిం చచ్చిపోయారా 75 మంది ముస్లింలు ఉన్నారు మేధావులు ఉన్నారు ఆదుల్లో అడ్వకేట్స్ ఉన్నారు గురువులు ఉన్నారు ఎమ్మెల్యే పోటీ నిలిపే స్థాయికి ఉన్నారు వచ్చి నిలబడి నేను మనిషిని తప్పు అయితే వచ్చి నిలబెడతారు నాకు మానవుడు తప్పు చేస్తేనే మానవుడు అనేది తప్పు చేయలేకుండా ఋషి అవుతాడు బ్రహ్మర్షి అవుతాడు తప్పు జరిగితే వచ్చి అడిగి దాన్ని చెప్తాను క్షమాపణ చెప్తాను లేక అడ్జస్ట్ చేసుకుంటాను లేదా ఇంకోసారి జరిగింది చెప్తాను అంతే అంతేగాని బయట దేశాల్లో డబ్బులు వస్తున్నాయి మీ బంధువులకు డబ్బులు వస్తున్నాయి అవి వస్తున్నాయి అసలు నీ మాటల నీ పక్కన ఒక్కటి ఇన్స్పెక్టర్ కూర్చుండే కదా ఆయన ఏం చెప్పారు ఎలక్షన్ గురించి ఇది రాదు కోర్టులు పెండింగ్ ఉంది కోర్టులు రాని ఈ రోజు జరుగుతుంది ఎలక్షన్ నాకేం అక్కడ కూర్చొని నేనేమన్నా నేను పెద్ద మనిషి చైర్మన్ పోయి నేను చెప్పి ఎక్కడ ఎవరింటికి పోయి కానీ ఇక దండ వేసుకుని రాలేదు నేను పెద్ద మనిషి చైర్మన్ నేను ఆడిపోయి పొలవు తిని రాలేదు నేను ఎవరింటికి పోయిగా నేను వస్తున్నానప్పా నేను పెద్ద మనిషి చైర్మన్ నాకు మరా చేయని నేను చెప్పలేదు నాకు చాలా ఉండదు ఏమంటే కాపాడాలి అంతే నేను ఒక బోట్లో పోరాదు అని కొట్లాడుతాను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను అది నేను కాపాడేదాన్ని మసీద్ కోసం నేను ₹1 తీసుకుని ఉదాహరణ ఇక్కడ ఉన్నారు ఇక్కడ అన్ని అడ్వకేట్స్కి నా సొంత డబ్బు ఇచ్చిన రూపాయితో కష్టపడతాను నేను అలా ఎవరిది రూపాయి వడ్డీ తిన్ను ఆ దేవుడి మీద ప్రమాణం చెప్తా ఎవరిది రూపాయి తీసుకుందని అవి అట్లా పాల ₹1 మేము కష్టపడినా దేవుని ఇల్లు కాపాడాలని చెప్పి కొట్లాడుతున్నాను కానీ వేరే విషయం నా దగ్గర ఏం లేదు అంతకంటే మించింది ఏం లేదు నేను నాకేమైనా వేరే వ్యాపారాలు లేవు ఇంకోటి లేవు అంత కష్టపడిన డబ్బు వకీళ్ళకి కడుతున్నాను నేను హైకోర్టు వకీల్ అంటే మీకు తెలిసి ఎంత ఫీజు ఎందుకు రేపు పొద్దున్న సచ్చినతో దేవుడు కుల్ల చెప్తాడు నీకు పంపించిన తర్వాత ఏం చేసి వచ్చింది మంచి పని అంటే జవాబు చెప్పేదని ఆ 4 ఉండాలని చెప్పి చెప్తున్నాను ఇది ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను అందరికీ నమస్కారములు నా ముస్లిమ్స్ ఉన్నారు దీని గురించి లెక్క అడిగేదానికి మీరు అడగాల్సిన నాకు అవసరం కానీ లేదు ఇంతమంది నేనేమో తప్పు చేస్తే ఇంతమంది వచ్చి అడుగుతారు మేము కానీ వచ్చి ఎక్కడ కానీ ఎవరికి లెక్కలు అడగం ఏ చర్చలు కానీ పోయి ఎక్కడ కానీ ఏమైనా కానీ మనం ఏమి అడగం ఎవరిని కానీ ఊరంతా చల్లగా ఉండాలా బాగుండాలా అని కోరుకుంటాం మీకు ఎందుకు ఇప్పుడు 2 నెలల ఇప్పుడు ఎందుకు ఖయాల్ వచ్చింది మసీద్ గురించి మన రంజాన్ వచ్చినారు కదా అప్పుడు అడగచ్చు కదా ఆయన కానీ ఈ డబ్బుల విషయం గురించి వచ్చింది మీ మైండ్ డైవర్ట్ చేసేదానికి వచ్చింది ఇది ఏది ఈ మసీద్ని వాడొద్దు దయచేసి అందరినీ చేతులెక్కి మొక్కుతున్నా దేవుని ఇల్లు మసీద్ అంటే మీకు ఒకటే మాకొకటే గుడి మీకు ఒకటే మాకొకటే చర్చ్ మీకు ఒకటే మాకొకటే ఎవరు ధర్మం వాళ్ళది దీన్ని వాడొద్దు అసలు విషయానికి గా ఇక్కడ ఎవరు రిపోర్టర్ బ్రహ్మాండంగా ప్రింట్ చేస్తారు నేను కాదు ఇచ్చింది చిట్టా దీన్ని జవాబు ఇవ్వండి ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే ఆదుని ఎమ్మెల్యే ఉంటే 11 రకాలు రాసినా దీంట్లో గా మొత్తం పెద్ద పేపర్లో వచ్చింది ఇది